చాలా రోజుల తర్వాత అందరం ఈరోజు మనం వినుకొండలో మళ్ళా కలుసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ నెల 8వ తారీఖు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లాలోకి వస్తూ ఉన్నారు. ఆయన 27వ తారీఖు మార్చి 27వ తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో మళ్ళా ప్రజల దగ్గరికి వస్తున్నారో దాంట్లో ఎంట్రీ పాయింట్ గా మనకి వినుకొండ నుంచి మన జిల్లాలోకి వస్తున్నారు. సో ఆయన్ని ఆహ్వానించడం కోసం అందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూపులు చూస్తా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో వినుకొండలో మనకి ఆయన ఎంట్రీని చాలా చక్కగా రిసీవ్ చేసుకుందామని, స్వాగత పాయింట్ ఏర్పాటు చేసుకుందామని, ఆయన్ని ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ నియోజకవర్గంకి వెళ్ళేదాకా కూడాను మంచిగా ఈ జర్నీ అంతా చక్కగా జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అందరం అనుకోవడం జరిగింది. అలాగే పల్నాడుకి సంబంధించి సభ వచ్చేసేసి మనకి గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్లలో పెట్టడం జరుగుతూ ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడాను మళ్ళా ఆల్రెడీ మీకంతా ఇస్తాం. సో మనకేంటంటే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి విషయంలో కూడాను పార్టీ తరఫు నుంచి జగన్ గారు, అలాగే ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు ఇద్దరు కూడాను చాలా చక్కగా ఎంతో కష్టపడి నన్ను ఎన్నోసార్లు డెవలప్మెంట్ వర్క్స్ అన్నిటికి కూడాను బ్రహ్మనాయుడు గారు స్పెషల్ గా పిలిపించి ప్రతి విషయం కూడా ఆయన చూపించడం జరిగింది. అండ్ ఆయన ఏది కూడా ఏ పాయింట్ పట్టుకున్నా చాలా సిన్సియర్ గా చేసి పెట్టాడు. మరీ ముఖ్యంగా వాటర్ కి సంబంధించిన ఇష్యూస్ ఎన్నో కూడా రిజాల్వ్ చేసి పెట్టాడు. ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకొచ్చాడు. సో ఇవన్నీ కూడాను 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఆయన సక్సెస్ స్టోరీ చూపించుకున్నాడు. పార్టీ పరంగా జగన్ గారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడాను 99% చక్కగా ఇంప్లిమెంట్ చేసి పెట్టారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా 2.5 ఏళ్ళు అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆదాయాలు తగ్గినాయి, అయినా కానీ ఖర్చు పెరిగినాయి, అయినా ఎక్కడా కూడాను వెనకంజ వేయకుండా చెప్పిన ప్రతి మాటని చేసి పెట్టినటువంటి ముఖ్యమంత్రి మన జగన్. అండ్ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆ వర్క్ అంతా కూడాను మనకి ప్రజల్లో ఆ కృతజ్ఞత భావంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలుగా వచ్చి రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. చాలా చక్కగా ఈ బస్ యాత్ర అంతా ఆయన నడుస్తా ఉంది. సో దీన్ని మన పల్నాడులో మరీ ముఖ్యంగా వినుకొండలో మనం చక్కగా దాన్ని సక్సెస్ చేసే విధంగా అందరూ పాల్గొనాలి, ప్రజలందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి మీ ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది.